నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించుకున్నైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కొంత చేరికల జోష్ పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ అంటే అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా అయితే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ హస్తంగూటికి చేరారు. సో ఆయనతో పాటు అదే బాటలో మరికొంతమంది 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు అని చెప్పేసి కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి స్పెషల్ టీంతో వారికి సంబంధించి ప్రాథమిక చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా టాక్ అయితే నడుస్తోంది. ఇక చేరిక మాత్రమే మిగిలి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో వస్తున్నట్లుగా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ జాబితాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెదక్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి, సింతా లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు కూడా కొంత ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి. సో ఢిల్లీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సంబంధించి చేరికలపై కూడా కొంత అనుమతి ఇచ్చినట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. కానీ చేరికలపై ఆయా ఎమ్మెల్యేలు మాత్రం కొంత ఇప్పటి వరకు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా లీకులు కూడా అందకుండా కొంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా కొంత ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీలో ఉంటాము అని చెప్తూనే హఠాత్ పరిణామంగా ఒక్కసారిగా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పార్టీ మారడం లేదు అంటూ చివరి వరకు కూడా చెప్పుకొచ్చినటువంటి దానం నాగేందర్ ఉన్నట్టుండి ఏఐసీసీ దీప్దాస్ మున్షి సమీక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది. ఒకవైపు షాక్ కూడా గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీలో భాగంగానే ఆయనను కాంగ్రెస్లోకి చేర్చుకున్నట్లుగా కూడా కొంత ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్నాళ్లకు సంబంధించి పరిపాలనపై ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా 3 నెలల పాటు చేరికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. సో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇక నుంచి జాయినింగ్స్ ధ్యేయంగా కొంత ముందుకు సాగుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఇదే విధానం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో జాయినింగ్స్ పై చర్చ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక బృందం ఇదే పనిలో నిమగ్నం అయ్యి ఉంది అని చెప్పేసి కూడా కొంత అంతర్గత వర్గాల సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రతిరోజు కీలక నేతలు పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకుల కదిలపై ఈ టీం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీపై కొంత అసంతృప్తి వ్యక్తపరిచినటువంటి నాయకులతో వెంటనే చర్చలు జరిపి పార్టీలోకి లాగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తాజాగా అయితే మహబూబ్ నగర్కు సంబంధించి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి జితేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎవరైతే మేయర్ ఉన్నారో బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, అదేవిధంగా తదితర నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఆ పార్టీలోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డికి చెందినటువంటి పొలిటికల్ అఫైర్స్ టీం కొంత తీవ్ర స్థాయిలో శ్రమించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 7 చేరికల తర్వాత మరికొంతమంది కీలక నేతలు కూడా కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పేరిట కొంత కండువాలు కప్పుకొని ఉన్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీంకు చెందినటువంటి ఒక కీలక నేతలు కూడా కొంత బహిర్గతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక రాష్ట్రంలో పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆ తీర్పుని గౌరవిస్తూ ముందుకు సాగాలని గతంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇతర పార్టీల పేరుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలుత పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి కొంత సూత్రప్రాయంగా నిబంధనలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రజలు ఇచ్చినటువంటి ఫలితాలలో ప్రభుత్వాన్ని నడిపించాలి అని చెప్పేసి కొంత భావించినటువంటి పరిస్థితి. సో ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కొంత టాక్ నడుస్తున్న తరుణంలో పూర్తి స్థాయి యొక్క చేరికలపై కూడా కొంత దృష్టి పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఏదైతే మేలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు సంబంధించి అన్ని పార్టీల ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నాయి. సో ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఇటు బీజేపీ పార్టీ నేతలు గాను ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకొని అధికార పార్టీకి సంబంధించి విషయాన్ని ఢిల్లీలో హైకమాండ్కు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక జైనింగ్స్ పై దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీకి
ఆదేశాలు అందాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో సీఎం అదేవిధంగా మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి చేరికలపై కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో దీనితోనే పార్టీలో చేరికలకు సంబంధించి గేట్లు తెరిచామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంత బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో స్థానిక పరిస్థితులు, రాజకీయ వృద్ధి, అదేవిధంగా పార్టీ బలోపేతం లాంటి వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ జాయినింగ్స్ ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా అదే విధాన్ని అవలంబించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014 కానీ 2018 కానీ ఈ 2 పర్యాయాలు కూడా కొంత స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఆ పార్టీలకు సంబంధించి సిఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో రాజకీయ మనుగడ కోసమే కొంత చేరికలు తప్పవంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం మరొక 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు కూడా అధికార పార్టీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. గతంలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచిన వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకొని సిఎల్పీని విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఇదే గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు తాము సైతం అలాగే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొంత బలంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే జరిగితే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పునే కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఆ విమర్శలకు కొంత పబ్లిక్ నుంచి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం కొంత ఏదైతే సీరియస్గా గ్రౌండ్ వర్క్ను మొదలు పెట్టడం కొంత చర్చాంశంగా మారింది. సో బీఆర్ఎస్ పార్టీలో కేవలం 12 మందిని మాత్రమే మిగిల్చాలి అని చెప్పేసి కొంత అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కీలక నేతలందరినీ కూడా ఘర్ వాపసీ ప్రోగ్రాంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకోవడానికి కొంత సిద్ధమైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఏ వైపు దారి తీస్తుంది, ఇది పార్లమెంట్ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీకి ఏ మేర గండి కొట్టబోతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నటువంటి #.